పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుంచి మాజీ శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి లాస్ట్కు ప్రజలందరూ అసహించుకునే పరిస్థితికి వచ్చాడు. అబద్ధాలు చెప్పేదానికి నీకు సిగ్గుగా లేదు, కానీ వినేదానికి పొద్దుటూరు ప్రజలకు విసుగు వచ్చింది. ఆ విసుగుతోనే, ఆ అలర్జీతోనే, ఆ కోపంతోనే నీ అబద్ధాలు విని ఆ అబద్ధాలు భరించలేక నిన్ను పదవి నుంచి దించేశారు. నీవు నీ బామర్ది అవినీతిని గురించే మాట్లాడేది. గత 5 సంవత్సరాల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేసినావు. ఈతను అవినీతి చేయాలా, నాకింత డబ్బు రావాలా, అవినీతి సామ్రాటు నువ్వు అవినీతి అనకొండవు. నీ బావమరిది బంగారెడ్డి ఒక అవినీతి తిమింగలము. మీరిద్దరు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ ఒకరు మున్సిపాలిటీని, ఒకరు పొద్దుటూరు నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసినారు. ఈరోజు కూడా మీరు మాట్లాడినది సుధాకర్ రెడ్డి పైన ప్రేమతో కానీ ఇంకో విషయం కానీ కాదు. తో మీ అన్నది కిరణ్ది, ఆ వెనకల భూమి ఇది, ఆ భూమిని కాపాడుకోవాలా. ఆ భూమి కూడా అనేక మంది ప్లాట్లు వేసుకొని అమ్ముకొని ఎక్కడెక్కడో ఢిల్లీ, హైదరాబాదు, మద్రాసు, బాంబేలో ఉంటే ఆ ప్లాట్లన్నీ ఆక్రమించుకొని ఎవరి ప్లాట్ ఎవరో తెలియక వాటిని తిరిగి మీ అన్న అమ్ముకుంటున్నాడు. వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేసేవో కానీ ఈరోజు కూడా ఈ సుధాకర్ రెడ్డి మీ పార్టీ అతనే, ఆ కంగర్సు బాడీ పేరు ప్రస్తావించిన ఆయన మీ పార్టీ అతనే, వీళ్ళందరితో నువ్వు చెప్పించగలవా? వరదరారెడ్డి గారు కానీ లేదా ఆయన కుమారుడు కొండారెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ పరిస్థితుల్లో డబ్బు డిమాండ్ చేస్తాను. తర్వాత ప్రమాణాలు అంటావు. నీ ప్రమాణాలకు విలువే లేదు. అమ్మవారి మీద, కన్యకా పరమేశ్వరి అమ్మవారి మీద ప్రమాణం చేసి, పార్వతీ పరమేశ్వరుల మీద ప్రమాణం చేసి, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి, చౌడమ్మ మీద మావీదేవికి వచ్చి చౌడమ్మ మీద ప్రమాణం చేసి, ఏదో మేము పవిత్రంగా కొలుసుకుంటాడమో, కొంతకాలం మున్ని చౌడమ్మ మాకు ఏదో 100 ఏళ్ళ ముంచింది, ఇంకా 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో 300 ఏళ్ళలో ఉన్నీళ్ళు అనుకుంటే ఆమె కూడా మీద కూడా ప్రమాణం చేసి, చివరికి నీ కుటుంబ సభ్యుల మీద నీకు ఎవరు కనపడితే వాళ్ళ మీద ప్రమాణం చేస్తావు. నీ ప్రమాణానికి విలువ లేదు. ఇప్పుడు కొండారెడ్డి గారు ప్రమాణానికి రెడీ అంటున్నారు. ఇప్పుడు కూడా చెప్పాను నేను ప్రమాణం చేస్తాను. మీ అన్న శ్రీరామచంద్ర అంటాడు, మీ అన్నను రమ్మను ప్రమాణానికి, మీ అన్నను వచ్చి చేయమని ప్రమాణం ఎక్కడ చేస్తాడో. ఇప్పుడు చేసేసారు కొండారెడ్డి గారు, సంబంధం లేదు మాకుని. మేము అవినీతికి ఎక్కడే కానీ ఎప్పుడే కానీ పాల్పడలేదు. నీ అవినీతి జమానాను గురించి ఒక్కొక్క రోజు చెప్పినా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోదు. 5 సంవత్సరాలు ముఖ్యంగా మీ ఊరి దగ్గరనే నువ్వు దొరసానపల్లిలో ఉండవు, పక్కనే చౌటపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ నికల్ సనోదర ఎప్పుడో చర్చికి 4 ఎకరాల పొలం రాయిస్తే 1 ఎకరాల సెంటు 10 లక్షల రూపాయలు, అంటే ఎకరా 10 కోట్లు, అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు సొమ్ము దాంట్లోనే మీ అన్న ఆర్జించినాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన భూ కబ్జాలు, దందాలు, వాటన్నిటితో కూడా ఈ అవినీతి సొమ్ముతోనే, ఈ మట్కా సొమ్ముతోనే, ఈ గుట్కా సొమ్ముతోనే, ఈ క్రికెట్ పందాల సొమ్ముతోనే నువ్వు కూడా పెద్ద బంగ్లా ఈ కడప జిల్లాలో, అసలు రాయలసీమలో ఎవరు కట్టలేనటువంటి విలాసవంతమైన ఒక రాజభవనాన్ని నిర్మించుకొని, మైసూర్ ప్యాలెస్ సమానమైన భవనాన్ని నిర్మించుకొని దాంట్లో ఉంటున్నావు. ఇదంతా నువ్వు కష్టపడి సంపాదించిందా, నీతితో సంపాదించిందా లేదా అవినీతితో కేవలం అవినీతి చక్రవర్తులు మీరు, మీ అన్న, నీవు, నీ బామర్ది. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేదానికి, నీ అబద్ధాలను తిప్పికొట్టేదానికే గత ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పినారు. ఇక నుంచినైనా ఈ గోబెల్స్ ప్రచారాలు మానేయాలని నీకు హితవు చెప్తున్నా.